శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురుదేవ. నమస్కారం అండి. గురుదేవ, ఈ మధ్యకాలంలో అందరూ పూజలు చేస్తున్నారు. మనందరూ సంతోషించాల్సిన విషయం. కానీ పూజలు చేసినా కానీ ఫలితం రావట్లేదు అనే వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. దీనికి కారణం ఏంటి? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. చాలామంది కూడా పూజలు చేస్తున్నారు అనే పాయింట్ మనం క్లియర్గా ఓపెన్గా చెప్పదలుచుకుంటే, పూజలు చేసే వాళ్ళు ఏమిటంటే అవి చిన్నవా పెద్దవా, నామినల్గా చేస్తున్నారా అనే విషయాల్లో ఫెయిల్ అయిపోయారు. మనిషి ఎక్కడ ఫెయిల్ అయిపోయారంటే, యాక్చువల్గా భగవంతుడు యొక్క అనుగ్రహము అవసరమే ప్రతి వాళ్ళకు కూడా. భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెంట్లో వీళ్ళు ఏం చేయగలుగుతున్నారంటే, ఎప్పుడు కూడా మనం కృషి చేయాలి. కృషి చేస్తే భగవంతుడు సంతోషించి మన వరాన్ని ఇస్తాడని అర్థం. ఓకే. మనం బద్ధకంగా ఉండి ఇంట్లో కూర్చొని లేజినెస్గా చేస్తే భగవంతుడు వరం ఇవ్వడు. ఆ భగవంతుడి దృష్టిలో మనం నెగిటివ్ పర్సన్ అని అర్థం. పాజిటివ్ పర్సన్ అంటే ఏమిటి అనంటే, మనం చేసే పని మనం చెయ్యాలి. మనం చేసే పని మనం చేస్తున్నామా చేయట్లేదా అంటే చెయ్యట్లా. ఎందుకు చేయట్లేదు కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక ప్రశ్న వేశారు, పూజలు చేస్తున్నారా చేయట్లేదని. పూజలు అందరూ చేయరు, కొంతమంది మాత్రమే చేస్తున్నారు. ఆ కొంతమందిలో మన శాంపిల్స్ను ఒక 100 మంది పర్సన్స్ తీసుకుంటే 50% చేస్తున్నారు. 50%లో ఏదో ఆలోచనలు చేయటం, మొక్కుబడిగా చేయటం, నామినల్గా చేయటం, డబ్బు ఖర్చు అవుతుందని చేయలేకపోవటం, ఉచితంగా వచ్చింది కదా నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం, కొబ్బరికాయకు కూడా ఖర్చు అవుతుంది అనుకుని ఖర్చు పెట్టని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు చాలామంది. ఎందుకు కొంతమంది ఇప్పుడు ఎలా ఉంటుందంటే, 1960లో ఒక శ్రీశైల క్షేత్రానికో తిరుపతికో అన్నవరానికో కాశీకో వెళ్ళేటప్పుడు 60లో ఉండే జనాలు ఏం ఆలోచన చేశారంటే, పెద్ద మనుషులు భక్తి భావంతో వెళ్ళేవాళ్ళు. అంటే భగవంతుడి మీద భక్తితో వెళ్ళేవాళ్ళు. ఇప్పుడేమవుతుంది, అది రాను ఏమైందంటే 90 ఆ ప్రాంతాల్లో అది భక్తితో వెళ్ళట్లా, భయంతో వెళ్ళారు 90లో. అంటే భగవంతుడు ఏదో చేస్తాడనే ఉద్దేశంతో వెళ్ళారు 90 తర్వాత. ఇక 2010 తర్వాత ఏమయ్యారంటే ఎంజాయ్మెంట్ కోసం వెళ్తున్నారు. అంటే భక్తి, భయము, ఎంజాయ్మెంట్. పాత రోజుల్లో భక్తి కోసం, శ్రద్ధ కోసం వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. పాత రోజుల్లో ఉండే రైతులు కానీ, ఎంప్లాయీస్ కానీ, ఎవరైనా సరే, ఒక రాజకీయ నాయకులు కానీ, ఒక టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, డాక్టర్స్ కానీ, అడ్వకేట్స్ కానీ, ఎవరైనా భక్తి భావంతో వెళ్ళేవాళ్ళు. అంటే పరిపూర్ణమైన దృష్టి భగవంతుడి మీద లగ్నం చేసుకుని వెళ్ళేవాళ్ళు. 90 తర్వాత ఏంటంటే భయం, అమ్మో నన్ను భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో, శ్రీశైల మల్లికార్జున స్వామి ఏం చేస్తాడన్న ఆలోచనతో వెళ్ళారు. తర్వాత ఇప్పుడు 2010 దగ్గర నుంచి మనం హైదరాబాద్ నుంచి వెళ్తున్నాం శ్రీశైలం. శ్రీశైలంకి వెళ్ళేటప్పుడు కొన్ని ఊరు తగులుతున్నాయి, అచ్చంపేట ఇలాంటివన్నీ కూడా. తర్వాత తిరుపతికి వెళ్తున్నాం, హ్యాపీగా హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళాడు, కర్నూలు తగులుతుంది, కొన్ని ఊళ్ళు తగులుతాయి. అక్కడ ఎంజాయ్మెంట్ చేసి వెజిటేబుల్ బిర్యానీ తినాలా, ఏ హోటల్ బాగుంటుంది, ఏ హోటల్లో ఫుడ్ తినాలి, ఏ డాబా గదుల్లో తినాలి, ఎక్కడ ఎంజాయ్మెంట్ చేయాలనే పాయింట్ అనేది ఆలోచన చేస్తున్నారు. అంతే. ఇప్పుడు ఒక రాజమండ్రి నుంచి తిరుపతికి వెళ్ళేవాళ్ళు రాజమండ్రి నుంచి విజయవాడ వస్తాడు, విజయవాడ నుంచి గుంటూరు, ఇలా బస్సులో వెళ్ళేవాళ్ళు ఇలా ప్రయాణం చేస్తుంటారు. గుంటూరులో ఏ హోటల్ ఉంది, విజయవాడలో ఏ హోటల్ ఉంది అనే ఆలోచనలు మాత్రమే ఉన్నాయి, కానీ ఎంజాయ్మెంట్ చేసే ఆలోచనలే ఉన్నాయి, కానీ సరైన భక్తి భావంతో వెళ్ళట్ల. ఎక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా కూడా, వెంకటేశ్వర స్వామి నాకు ఇవ్వయ్యా, ఇది ఇవ్వు, ఒక 100 కోట్లు ఇవ్వు, నేను చిన్నగా ఒకటి ఏదన్నా ఒక కొబ్బరికాయ 10 రూపాయలది సమర్పిస్తానంటారు. లేకపోతే 100 కోట్లు ఇచ్చారనుకోండి, ఓ 50 లక్షలు ఇస్తాను నీకని లాభాలతో బేరం ఆడటం జరుగుతుంది. అంటే భగవంతుడితోటి వీళ్ళు ఏం చేస్తారంటే, భగవంతుడిని భక్తి శ్రద్ధలతో కొలవాలే కానీ ఫలితం అనేది ఆశించకూడదు. ఎలాంటి ఫలితాలు ఆశించాలి? ఆశిస్తే నాకు సంతానం కలిగేటట్టు స్వామి ఇవ్వండి, అది మంచి పని.
నాకు పెళ్ళి అయ్యేటట్టు చేయండి స్వామి అని మంచి పని, నాకు విద్యనివ్వండి అని మంచి పని. కానీ కొన్ని ప్రత్యేకంగా ఆస్తులు కావాలి, ఇళ్ళు కావాలి, లావాదేవీలు ఆడటం, బేరం ఆడేటట్టుగా ఉంటుంది. అంటే ఇక్కడ పూజలు కూడా కరెక్ట్గా చేయట్లేదండి, అది అబద్ధం. అది అబద్ధమే. ఎందుకు అబద్ధమో తెలుసా అండి? జాతకాలకి మా దగ్గరికి చాలామంది వస్తుంటారు, మా అపారమైన అనుభవంతో చెబుతున్నా. యాస్ట్రాలజర్ని అప్రోచ్ చేసేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక తల్లిదండ్రి ఆ అబ్బాయికి పెళ్లి చేయాలంటే ఏం ఆలోచన చేస్తారంటే, మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఒక 20,000 అడిగారు, 50,000 అడిగారు, ₹1,00,000 అడిగాడు. అబ్బా ఎందుకు ఆ మ్యారేజ్ బ్యూరోలు డబ్బులు ఇవ్వడం అంటాడు. అప్పటికే ఆ అబ్బాయికి 22, 23 ఏళ్ళు వస్తుంటాయి. ఆస్ట్రాలజరు అడిగాడండి ఒక ₹4,000, ₹5,000 కన్సల్టింగ్ ఫీజు అడిగాడు. అనగానే ఎందుకు ఆ 4,000 ఇవ్వటం అని ఈ 22 ఏళ్ల పిల్లగా ఈ అబ్బాయిని 40 ఏళ్ల వరకు ఉంచుతారు. మళ్ళీ ఒకవేళ వాళ్ళు పేదవాళ్ళ అతి సామాన్యుల అని మనం అనాలిసిస్ చేస్తే మనకి ఒకే ఒక్కటి సినిమా ఉంటుంది. అర్జున్ ఇంటర్వ్యూ చేస్తారు రఘువరన్ని. రఘువరన్ ఏం చెబుతాడంటే, అయ్యా ఎవరింట్లో టీవీ లేదు, ఎవరింట్లో ఫోన్లు లేవు, ఎవరింట్లో ఫ్రిడ్జ్లు లేవు అన్నట్టుగా చెబుతుంటాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, కనీసం మినిమంగా సంపాదించేవాడు పల్లెటూరు దగ్గర నుంచి టౌన్ దగ్గర నుంచి 40,000, 50,000 సంపాదిస్తున్న వ్యక్తులే ఉన్నారు ఇక్కడ. రోజుకు ₹1,000, ₹2,000. కానీ వీడు డబ్బులు దేనికి పెట్టాలో తెలియదు. ఇప్పుడు ఇదే మ్యారేజ్ బ్యూరో అడిగాడు ఒక 10,000, కంపల్సరీ అతని ఛార్జెస్ ఉంటాయి, తిరగటానికి ఉంటుంది, అతను సంబంధించినవి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కదా, అతను ఊరికేం తీసుకోడు కదా. ఆ 10,000, 15,000, 20,000కి ఏం చేస్తారంటే వీళ్ళు ఇవ్వకుండా ఏం చేస్తారు, ఏదో రకంగా ఇంకో 60,000 పెట్టి యాపిల్ ఫోనో సెల్ ఫోనో మిగతావి కొంటారు. అంటే మనం కొనాల్సిన విషయాలన్నీ కూడా మన డబ్బు ఏదైతే ఉంటుందో దాన్ని కరెక్ట్గా ఖర్చు పెట్టరు. వేరే వాటిలో ఖర్చు పెట్టడం. ఈ పూజలు కూడా ఎవరన్నా ఆస్ట్రాలజర్ ఒక యజ్ఞయాగాది క్రతువులు చెప్పారనుకో, అబ్బా 40,000 అవుతుంది, 50,000 అవుతుంది, 20,000 అవుతుంది, 30,000 అవుతుంది అని వీళ్ళు చేయరు. ఎవరైతే జ్యోతిష్యుడు గుళ్ళ చుట్టూ పొద్దున్నే తిరగమని చెబుతారే, అది కొన్ని జాతకాలకి ఏంటంటే నామినల్ కొన్ని పూజలు ఉంటాయి, హార్ట్కి చేయాల్సిన పూజలు కూడా కొన్ని ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ట్యాబ్లెట్తో తగ్గచ్చు, ఇంజక్షన్తో తగ్గచ్చు, ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది గమనించరు ప్రజలు. ఎవరు ఎంత తక్కువగా చెబుతారా అని ఆలోచన చేయటం వల్లనే మనిషి ఫెయిల్ అయిపోయాడు. నేను చూసే చాలామందిని, ఒక అబ్బాయిని ఒక కాలేజీలో స్కూల్లో వెయ్యాలంటే అతను మిగతా వాటిలన్నిటికీ యాపిల్ ఫోను రకరకాలు కొంటాడు, కంప్యూటర్స్ అన్నీ కొంటాడు. ఆ స్కూల్లో ఫీజు 60,000, 70,000 అయితే ఆ స్కూల్లో ఎందుకు లేని గవర్నమెంట్ స్కూల్లో వేస్తారు, చిన్న ప్రైవేట్ స్కూళ్ళల్లో వేస్తుంటారు. అసలు చదువు చెప్పలేని స్కూళ్ళల్లో కూడా వేస్తుంటారు వీళ్ళు. అంటే మనిషి జీవితం ఎక్కువ కాలం ఉండదు, మనం చనిపోతాం, మనం కష్టపడేది పిల్లల కోసమనే ఆలోచన, అది అవగాహన లేక వీళ్ళందరికీ. అవగాహన కొంతమంది తెలిసి కూడా పిసినారితనం చేస్తుంది. అందువల్ల మనిషి టోటల్గా ఫెయిల్ కావడానికి ఏంటంటే డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టకపోవటం టోటల్ ఫెయిల్. పూజలు చేస్తారనేది కూడా తక్కువ. పూజలు ఏంటంటే మన దగ్గరకు వచ్చేవాళ్ళు కొంతమంది అబద్ధాలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. గురువుగారు పూజ తెగ చేశానంటే అది చేశాను ఇది చేశాను అని చెప్పేవాళ్ళు కూడా నా దగ్గర ఉన్నారు. ఎందుకంటే చాలామందిని చూశాను నేను, ఇలాంటి వాళ్ళని నేను లెక్కలేనివంత వ్యక్తులను చూశాను. ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ పూజలు చేస్తారు అనేది మటుకు కొంతవరకేనండి, కొంతమంది మాత్రమే చేస్తారు, అందరూ చేయరు అలాగా.